$90 పైనే ట్రేడ్ అవుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారి నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి $85 అయితే తగ్గాయి. యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ నుంచి క్రూడ్ ప్రైస్ అయితే తగ్గింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఇంతలా తగ్గడానికి రీజన్ ఏంటి? యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఏమైనా గుడ్ న్యూస్ వస్తుందా, లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెసల్స్ క్లియర్ గా పాస్ అవుతున్నాయా, దాంతోనే క్రూడ్ తగ్గిందా అంటే వీటి రిలేటెడ్ గా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఉన్నాయి. వాటి గురించి మనం డీటెయిల్ గా మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ప్రెసెంట్ ఏ వలన వేరియస్ సెక్టర్స్ లోని జాబ్ కట్స్ అయితే చూస్తున్నాం కదా, దీని రిలేటెడ్ గా ఇప్పుడు బిల్ గేట్స్ దగ్గర నుంచి కూడా ఒక సీరియస్ వార్నింగ్ అయితే వచ్చింది ఈ జాబ్ కట్స్ రిలేటెడ్ గా. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటుగా రేపటి నుంచి ఓపెన్ అవుతున్నటువంటి ల్యూమినో ఇండస్ట్రీస్ ఐపీఓ రిలేటెడ్ గా కూడా ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 183 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,472 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 126 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,207 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.56% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.47% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా కొంత రిలీఫ్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ $90 పైన ట్రేడ్ అవుతున్నటువంటి క్రూడ్ ప్రైస్ $85 వరకు తగ్గింది కదా. ఓవర్ నైట్ ఒక్కసారి క్రూడ్ ప్రైస్లు తగ్గడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు అటాక్స్ అయితే తగ్గించుకున్నారు కదా. ఈవెన్ యుఎస్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ పైన తిరిగి అటాక్ చేయాలని మేము ఎటువంటి ప్లాన్స్ కూడా చేయట్లేదు, ఓన్లీ ఇరాన్ పైన శాంక్షన్స్ మాత్రమే విధించబోతున్నాం, ఆ శాంక్షన్స్ తోనే ఇరాన్ ని లొంగ తీసుకుంటాం అని చెప్పి యుఎస్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ఈ స్టేట్మెంట్స్ ఒకటి మార్కెట్ కి పాజిటివ్ చేశాయంటే మనకు ఒకసారి యుఎస్ మళ్ళీ అటాక్ చేస్తే ఇరాన్ తిరిగి అటాక్ చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని టెన్షన్ వాతావరణం ఉండడం వల్ల వెసల్స్ ఫ్రీగా పాస్ అవ్వవు కదా, సో అందుకని ఆ టెన్షన్ వాతావరణం కొంత తగ్గింది. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్నటువంటి మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైన్స్ అన్నింటినీ కూడా తీసేయమని చెప్పి యుఎస్ నేవీకి అయితే ఆదేశించినట్లుగా, వాటిని అన్నింటినీ తొలగించేస్తున్నట్లుగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇవే కాకుండా ఇరాన్ అండ్ ఒమన్ మధ్యన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. దీని రిలేటెడ్ గా ఒమన్ ఫారెన్ మినిస్టర్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈయన ఏమంటున్నారంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని ఈ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్ గా నావిగేట్ అయ్యి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని పాస్ అవ్వడానికి వీళ్ళిద్దరూ కలిపి ఒక సెపరేట్ రూట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే జరుపుతున్నారు అండ్ దాన్ని త్వరలోనే ఫైనలైజ్ చేస్తామని అండ్ అంతేకాకుండా దాని రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ కూడా చాలా త్వరగానే చేయబోతున్నట్టుగా ఆయన దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ వచ్చింది. ఈ సెపరేట్ రూట్ వీళ్ళు అనౌన్స్ చేసి దాని నుంచి వెసల్స్ కానీ ఫ్రీగా పాస్ అయ్యాయి అనుకోండి, మనకేమవుతుంది, క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ తిరిగి స్టార్ట్ అవుతాయి కదా. క్రూడ్ మిడిల్ ఈస్ట్ నుంచి ఫ్లో అవడం మొదలైందంటే క్రూడ్ అవైలబిలిటీ పెరుగుతుంది అన్న హోప్స్ తోనే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే తగ్గాయి. అండ్ దీంతో పాటు ఆయన దగ్గర నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇది టెంపరీ ప్లాన్ మాత్రమే, దీని తర్వాత పర్మనెంట్ గా వెసల్స్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి పాస్ అవ్వడానికి కూడా ఇరాన్ అండ్ ఒమన్ అయితే డిస్కషన్స్ జరుపుతుందని అండ్ దీంతో పాటుగా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అదర్ పార్ట్నర్స్ తో కూడా పీస్ అండ్ సేఫ్ పాసేజ్ రిలేటెడ్ గా వీళ్ళందరూ కూడా డిస్కషన్స్ జరుపుతున్నట్టుగా, అవి కూడా ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఒమన్ ఫారెన్ మినిస్టర్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే ఇరాన్ ఒమన్ కలిపి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మేనేజ్ చేసి అక్కడి నుంచి షిప్స్ ని ఫ్రీగా పాస్ చేస్తాం అని చెప్పి ఈయన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చిందో దాంతోనే మార్కెట్ లోని కొంత క్రూడ్ రిలేటెడ్ గా హోప్స్ బిల్డ్ అవడంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే తగ్గాయి. క్రూడ్ తగ్గిందంటే ఆబ్వియస్ గా అది మన ఎకానమీ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గానే చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా సార్లే వస్తున్నాయి. స్టేట్మెంట్స్ జరిగిన తర్వాత మళ్ళీ యుఎస్ అండ్ ఇరాన్ అటాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే యుఎస్ వార్ విషయంలో కొంత వెనక్కి తగ్గినట్టుగానే కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఇరాన్ పైన అటాక్ చేయడానికి అయితే చూడలేదు, మెయిన్లీ వాళ్ళు శాంక్షన్స్ వేసే ఇరాన్ అయితే లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఇరాన్ ఒమన్ మధ్యన ఒప్పందం కుదిరి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక ఓపెన్ అయినట్లయితే మాత్రం అది వరల్డ్ ఎకానమీస్ అన్నిటికీ కూడా మనం బిగ్ రిలీఫ్ కింద చూడాలి. ఏమవుద్ది ఫర్దర్ గా అన్నది మనం చూడాలి. దీని రిలేటెడ్ ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ టెలిగ్రామ్ అండ్ అలాగే వాట్సాప్ లో షేర్ చేస్తుంటాం. ఎవరైనా ఫాలో అవుట్ లేనట్లయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. అండ్ డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయినటువంటి బిల్ గేట్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఏఐ ఇంప్లిమెంట్ చేసిన దగ్గర నుంచి కూడా మనకి వేరియస్ ఇండస్ట్రీస్ లో జాబ్ కట్స్ అయితే చూస్తున్నాం కదా. ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీలోని కొంచెం ఎక్కువగానే జాబ్ కట్స్ అనేవి జరిగాయి. దీని రిలేటెడ్ గానే ఇప్పుడు బిల్ గేట్స్ కూడా కన్సర్న్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఏమంటున్నారంటే ఈ ఏఐ రిలేటెడ్ గా కంపెనీస్ ఏవైతే స్పెండ్ చేస్తున్నాయో ఆ స్పెండ్ చేసిన తర్వాత ప్రీవియస్ గా మనకి ఏమైనా కొత్త టెక్నాలజీస్ వచ్చాయనుకోండి, ఆ టెక్నాలజీస్ వలన జాబ్స్ అయితే క్రియేట్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఏఐ కంప్లీట్ గా డిస్రప్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది.
అండ్ అంతే కాకుండా దీని రిలేటెడ్ గా చాలా మందికే తెలుసు. కాకపోతే ఆ ఇంత డిస్టర్బ్ చేస్తుంది అది ఇదని చెప్పి కామెంట్ చేసినట్లయితే వాళ్ళు ఫ్యూచర్ లో ఫండ్ రైజ్ అది ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫండ్ రైజ్ కి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి చాలా కంపెనీస్ బయటికి అసలు దీని గురించి చెప్పట్లేదు. కానీ ఈసారి వచ్చినటువంటి ఈ న్యూ టెక్నాలజీ అప్గ్రేడేషన్ వలన మ్యాసివ్ జాబ్ లాస్ అయితే మనం చూడబోతున్నట్టుగా అండ్ దీని రిలేటెడ్ గా గవర్నమెంట్స్ కూడా కొంచెం ఆలోచించి వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే మనకి జాబ్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది? జాబ్ క్రియేషన్ జరగలేదనుకోండి ఏ కంట్రీలో అయినా సరే అది చాలా పెద్ద తలనొప్పి అవుతుంది. ఇన్ఫాక్ట్ జాబ్ క్రియేషన్ పక్కన పెడితే ఇక్కడ జాబ్ లాసే మ్యాసివ్ గా జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ ప్రతి ఒక్కరి మీద పడుతుంది. సో అందుకనే గవర్నమెంట్స్ అయితే ఇది ఏం చేయాలి, దీని రిలేటెడ్ గా మనకంటే అగ్రెసివ్ గా వర్క్ చేసి ముందుకు తీసుకెళ్లాలా లేదా, ఇవన్నీ కూడా ఫర్దర్ స్టెప్స్ రిలేటెడ్ గా వర్క్ చేయాలని చెప్పి ఆయన దగ్గర నుంచి ఒక వార్నింగ్ అయితే వచ్చింది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా బాగానే వాడుతున్నాం. ఈవెన్ మా రెగ్యులర్ వర్క్ లో కూడా యూసేజ్ అన్నది బాగానే ఉన్నది అండ్ దానివల్ల కొంత హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. కాకపోతే ఈ వలన యాజ్ ఆఫ్ నో జరుగుతున్నటువంటి బెనిఫిట్ కన్నా కూడా ఫ్యూచర్ లో జాబ్ లాస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి దగ్గర స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. మీరే అనుకుంటున్నారు నిజంగా ఆ లెవెల్లో డిస్టర్బ్ చేసి దానివల్ల మ్యాసివ్ జాబ్ లాసెస్ మనం చూస్తామా లేదా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ఆర్ నో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని సెయింట్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీనికి కారణం సెయింట్ వాళ్ళు ఇన్వెస్టర్ డే లో చేసినటువంటి స్టేట్మెంట్స్, దాని రిలేటెడ్ గా కంప్లీట్ ప్రెజెంటేషన్ కూడా వచ్చింది. డేటా పాయింట్స్ అయితే షేర్ చేస్తాను. దీంతో పాటు మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ ప్రెజెంటేషన్ కూడా చదవడానికి ప్రయత్నించండి. ఆ ప్రెజెంటేషన్ పీడిఎఫ్ ఏదైతే ఉన్నదో మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ షేర్ చేశాను ఈ రోజు ఈవినింగ్. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి, మీకు ఫర్దర్ గా వర్క్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుద్ది. నో కమింగ్ టు దేర్ ఇన్వెస్టర్ డే ప్రెజెంటేషన్ హైలైట్స్. నో వీళ్ళు ఏంటంటే డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఈ మూడు కూడా వీళ్ళే అందించబోతున్నాం. అంటే కంప్లీట్ గా ఒక క్లయింట్ ని వీళ్ళు తీసుకుంటే ఆ క్లయింట్ కి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అయితే ఆఫర్ చేయబోతున్నాం అని. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 వీళ్ళ బిజినెస్ స్టెబిలైజేషన్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని బిజినెస్ ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాం అని. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 28 లోని వీళ్ళ బిజినెస్ ని కంప్లీట్ గా స్కేల్ అప్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ సెమీ కండక్టర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని గురించి కూడా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వీళ్ళు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రోత్ ఆపర్చునిటీస్ అవి వీటన్నిటితో ఓవరాల్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 12.2% బేస్ లైన్ మార్జిన్ జనరేట్ చేసినట్లయితే అది ఫైనాన్షియల్ ఇయర్ 27 Q1 కి 13.2% కి పెరిగింది. అంటే ఆల్రెడీ 100 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ వీళ్ళ మార్జిన్స్ లో కనపడుతున్నది. అండ్ దాన్ని 15% కి పెంచాలి. అంటే ఇక్కడ నుంచి మరొక 180 బేసిస్ పాయింట్స్ వీళ్ళ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి వీళ్ళు వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 28 టు ఫైనాన్షియల్ ఇయర్ 29 మధ్యన వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకన్నా కూడా వీళ్ళ రెవెన్యూస్ లోని బెటర్ సిఏజిఆర్ గ్రోత్ అయితే వీళ్ళు డెలివర్ చేస్తామని. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 31 నాటికి వీళ్ళ రెవెన్యూ సిఏజిఆర్ గ్రోత్ మనం చూసినట్లయితే ఇండస్ట్రీ లీడర్ గా వీళ్ళు మారబోతున్నట్టుగా వీళ్ళైతే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ దగ్గర నుంచి వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా అండ్ బిజినెస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, ఎలా గ్రోత్ డెలివర్ చేస్తాం, మార్జిన్స్ లో ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ తీసుకురాబోతున్నాం, వీటన్నిటి రిలేటెడ్ గా క్లియర్ గైడెన్స్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి సెయింట్ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంట్ కనపడింది. కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే కంపెనీ ఇస్ ఎ గుడ్ కంపెనీ. నో మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఇక్కడ నుంచి గ్రోత్ ని గనక వీళ్ళు స్ట్రాంగ్ గా డెలివర్ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా సెయింట్ స్టాక్ లోని మనకి మంచి రికవరీ కనపడే అవకాశం అయితే ఉన్నది. కాకపోతే వీళ్ళు గ్రోత్ చెప్పినట్టుగా డ్రైవ్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలోనే డిఫెన్స్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్ట్రాంగ్ గా పెంచడానికి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తుంది. అండ్ అంతేకాకుండా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా DRDO డెవలప్ చేసినటువంటి టెక్నాలజీస్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని డిఫెన్స్ సెక్టర్ అంటే ప్రైవేట్ కంపెనీస్ కి కూడా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దీనివల్ల ఓవరాల్ గా ఏమవుతుంది, మనకి ప్రైవేట్ సెక్టర్ లో కూడా డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది స్ట్రాంగ్ గా పెరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ప్రెసెంట్ మనం చూసినట్లయితే వార్స్ భయంకరంగా జరుగుతున్నాయి కదా. యుఎస్ ఇరాన్ వారే చూడండి. యుఎస్ ఇరాన్ ని ఈజీగా అటాక్ చేసి ఇరాన్ ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అనుకున్నారు. కానీ ఇన్ని నెలలు అయిపోయినా కూడా స్టిల్ యుఎస్ ఇరాన్ ని కంప్లీట్ గా కంట్రోల్లోకి తీసుకురాలేకపోయింది. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్ చూసినా కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నది కదా. ఇప్పుడు వార్ ఎలా అయిపోయిందంటే ఎప్పటికీ ఎండ్ అవ్వలేని పరిస్థితికి అయితే వచ్చేసింది. ఎందుకంటే మిగతా కంట్రీస్ డైరెక్ట్ గా వార్ లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కానీ వెనక నుంచి సపోర్ట్ అయితే చేస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే వార్ ఇలా ఎక్స్టెండ్ అవుతున్నాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వార్స్ వలన డిఫెన్స్ యొక్క క్యాపబిలిటీస్ ప్రతి ఒక్క కంట్రీ కూడా పెంచుకుంటుంది. అండ్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్లు పెంచుతున్నారు. దాంతో డిఫెన్స్ లో స్ట్రాంగ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. దీంతో పాటుగా ఇదే టైంలో మన ఇండియా నుంచి కూడా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ స్ట్రాంగ్ గా పెంచాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మన డిఫెన్స్ స్టాక్స్ కి అది పాజిటివ్ ప్లే అవుతుంది. దీనిలో భాగంగా మనం చూసుకోవాలంటే ఏ డిఫెన్స్ కంపెనీస్ కి ఫ్యూచర్ లో ఎంతెంత ఆర్డర్స్ రావచ్చు, ఎంత ఆర్డర్ పైప్ లైన్ ఉన్నది అన్నది మనకి ముందుగానే తెలిసిందనుకోండి, ఆ కంపెనీస్ రిలేటెడ్ గా అది మనకి వర్క్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. మీకు ఇక్కడ ఒక ఇమేజ్ ని డిస్ప్లే చేస్తాను చూడండి.
ఏ డిఫెన్స్ కంపెనీస్ కి ఏ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఎంత ఆపర్చునిటీ ఉన్నది, ఎంత సైజ్ లో ఆర్డర్ రావచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మంచి మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో వీటి రిలేటెడ్ గా మీరు ఒకసారి ఫర్దర్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. వర్క్ చేయడానికి ప్రయత్నించినట్లయితే ఏవైనా డిఫెన్స్ కంపెనీస్ మీకు ఇంట్రెస్టింగ్ గా అయితే దొరకచ్చు. ఈ ఇమేజ్ ను కూడా ఈ రోజు టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ మీరు ఒకవేళ లేకపోయినట్లయితే లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోనే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు డీసీబీ బ్యాంక్ రిలేటెడ్ గా సిఎన్బిసి వాళ్ళ దగ్గర నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఈ డీసీబీ బ్యాంక్ లోని దగ్గరగా 10% వరకు స్టేక్ ఎక్వైర్ చేయడం కోసం అని చెప్పేసి ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ డిస్కషన్స్ అయితే జరుపుతున్నట్టుగా వీళ్ళు ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఆ న్యూస్ వచ్చిన తర్వాత డీసీబీ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు చాలా రకాల ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామని, ఏది ఫైనలైజ్ అయితే అవ్వలేదు కాబట్టి ఎక్స్చేంజెస్ కి ఇప్పుడే అప్డేట్ చేయలేవని వీళ్ళైతే చెప్తున్నారు. సో అంటే వీళ్ళు కంప్లీట్ గా ఈ న్యూస్ ని డినై చేయలేదు, అలా అని చెప్పి యాక్సెప్ట్ చేయలేదు. చూడాలి వీళ్ళు ఎవరైనా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ తో డిస్కషన్ జరిపినట్లయితే త్వరలోనే దీని రిలేటెడ్ గా మనకి డీటెయిల్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు లాస్ట్ టైం August 10th రోజు డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 730 crores వర్త్ ఎడిషనల్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో మేజర్ ఆర్డర్స్ వీళ్ళకి కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, రాడార్, ఏవియానిక్స్ తో పాటుగా రిమైనింగ్ ఏ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 126 crores. ఇది వీళ్ళకి రెగ్యులర్ బిజినెస్ లో భాగంగా వచ్చినటువంటి ఆర్డర్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు ఆల్కహాలిక్ బెవరేజెస్ అండ్ అలైడ్ ప్రొడక్ట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాం అని చెప్పి ప్రీవియస్ గానే వీళ్ళైతే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు ఈ బిజినెస్ ని రన్ చేయడానికి ఒక సబ్సిడరీ కంపెనీని అయితే ఇన్కార్పొరేట్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. సో దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఏవైతే అప్రూవల్స్ రావాలో అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ సబ్సిడరీ కంపెనీని వీళ్ళు ప్రారంభించబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆల్కహాలిక్ బెవరేజెస్ అండ్ అలైడ్ ప్రొడక్ట్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారో దాని ద్వారా కూడా వీళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ గనక డెలివర్ చేయగలిసినట్లయితే అది వరుణ్ బెవరేజెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి మహారాష్ట్రలోని 4700 crores వర్త్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది 4500 మెగావాట్ రెన్యూబుల్ అండ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ప్రాజెక్ట్ విన్ అయ్యారో ఇది అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పార్క్ మెడి వరల్డ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతోని ప్రయాగ్రాజ్ లో ఒక 550 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని డెవలప్ చేసి ఆపరేట్ చేసేందుకు గాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లోకి అయితే ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు నెక్స్ట్ 2 years లోని ఒక హాస్పిటల్ అయితే కన్స్ట్రక్ట్ చేసి దాన్ని 45 years లాంగ్ టర్మ్ లీజ్ ఫెసిలిటీగా వీళ్ళు ఆపరేట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి వీళ్ళు 200 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ న్యూ హాస్పిటల్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసి పీపీపీ మోడల్లో వీళ్ళు ఆపరేట్ చేయబోతున్నారో ఇది లాంగ్ టర్మ్ లోని పార్క్ మెడి వరల్డ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. సౌత్ ఇండియాలోని సిమెంట్ ప్రైస్లు రీసెంట్ గానే పెంచినట్టుగా ఇంక్రెడ్ వాళ్ళు ఛానల్ చెక్స్ ద్వారా షేర్ చేస్తున్నారు. August 15th, 16th ప్రైస్ హైక్ అటెంప్ట్ అయితే చేశారని వీళ్ళు టోటల్ గా పర్ బ్యాగ్ 20 rupees పెంచాలనుకున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో చూసినట్లయితే 10 rupees వరకే పెరిగింది. త్వరలోనే మాన్సూన్ ఎండ్ అవుతుంది కదా, ఆ టైంకి అనదర్ ప్రైస్ హైక్ అయితే వీళ్ళు చేయడానికి చూస్తున్నారని, సెప్టెంబర్ లో మరొకసారి ప్రైస్ హైక్ అయితే అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ హైక్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో ఇది సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా అండ్ అలాగే బిఎస్ఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. వోడాఫోన్ ఐడియా అండ్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు నెట్వర్క్ షేరింగ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇది అక్రాస్ సర్కిల్స్ లో వీళ్ళు చేసుకుంటున్నారని, మెయిన్లీ ఇంట్రా సర్కిల్ రోమింగ్ అండ్ ఇంటర్ సర్కిల్ రోమింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ ఓఎఫ్సీ అండ్ టవర్ షేరింగ్ రిలేటెడ్ గా కూడా అగ్రిమెంట్ అయితే చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఏదైతే ఈ ఇద్దరు కొలాబరేషన్ లో భాగంగా నెట్వర్క్ షేర్ చేసుకోబోతున్నారో ఇది బోత్ వోడాఫోన్ అండ్ బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రెసెంట్ మన కంట్రీలో షుగర్ షార్టేజ్ ఏర్పడడంతో ఇప్పుడు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళ ప్లాట్ఫామ్ లోని షుగర్ పర్చేస్ రిలేటెడ్ గా కొంత లిమిట్ అయితే విధించినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ వీళ్ళందరూ కూడా షుగర్ సేల్స్ పైన కొంత రిస్ట్రిక్షన్స్ అయితే విధించారని, ఈవెన్ డీమార్ట్ స్టోర్స్ లో కూడా షుగర్ క్వాంటిటీ పర్చేస్ పైన కొంత రిస్ట్రిక్షన్స్ అయితే విధించినట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. మీలో చాలా మంది ఈ క్విక్ కామర్స్ యాప్స్ అనేది యూజ్ చేస్తుంటారు కదా, మీరు ఏమైనా గమనించారంటే షుగర్ పర్చేస్ పైన వీళ్ళు ఏమైనా రిస్ట్రిక్షన్స్ విధించినట్టుగా గమనించారా? ఒకవేళ విధించినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని లేదా నో అని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రాశి పెరిపరల్స్ పైన కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ ఈ కంపెనీ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే రిజైన్ చేస్తారు కదా. దీని రిలేటెడ్ గా రాశి పెరిపరల్స్ వాళ్ళు ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ అన్ని నిర్ణయిస్తుందని, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఒక రెమ్యూనరేషన్ కావచ్చు వీటన్నిటి రిలేటెడ్ గా వాళ్ళే నిర్ణయిస్తారని, అండ్ అంతేకాకుండా ఒక కంపెనీ ఎక్విజిషన్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఎలిగేషన్స్ చేశారు కదా, దానిలో కూడా వీళ్ళకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అది ఉన్నారని చెప్పి అది ఆల్రెడీ
ఆల్రెడీ డిస్క్లోజ్ చేసామని అండ్ ఆ కంపెనీకి పే చేసేటువంటి ఫీజు అన్ని కూడా విత్ ఇన్ ది లిమిట్ లోనే ఉన్నాయి, అన్ని కూడా వాల్యూర్ కంప్లీట్ గా చూసి వాల్యుయేషన్ చేసిన తర్వాతే చేసాం తప్ప ఎలా పడితే అలా చేయలేదని చెప్పి వీళ్ళు ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు సఫాల్ హెలికాప్టర్ ఇంజిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఫైనల్ కాంట్రాక్ట్ సైన్ చేసినట్టుగా ఈ రోజు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు 3500 to 4000 SHP పవర్ క్లాస్ హై పవర్ హెలికాప్టర్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారు. నెక్స్ట్ రేపటి నుంచి ఓపెన్ అయ్యేటువంటి ల్యూమినో ఇండస్ట్రీస్ లిమిటెడ్ IPO గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే పవర్ సెక్టర్ లో ఈ కంపెనీకి 3 decades ఎక్స్పీరియన్స్ ఉన్నది అండ్ వీళ్ళు పవర్ సెక్టర్ లోని వేరియస్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు అండ్ దీంతో పాటు EPC సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రొడక్ట్స్ మనం చూసినట్లయితే కండక్టర్స్, పవర్ కేబుల్స్, ఎలక్ట్రికల్ వైర్స్ తో పాటు వేరియస్ అదర్ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండస్ట్రీలోని లార్జ్ EPC ప్లేయర్స్ లైక్ కల్పతరు ప్రాజెక్ట్స్ కంపెనీ మీకు ఐడియా ఉన్నది కదా, ఈ కల్పతరు ప్రాజెక్ట్స్ తో పాటుగా జాక్సన్స్ లిమిటెడ్, వరోరా కర్నూల్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ తో పాటుగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ అదర్ EPC ప్లేయర్స్ కి ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారు. ఈ ప్రొడక్ట్స్ సప్లై చేయడమే కాకుండా వీళ్ళు కూడా పవర్ సెక్టర్ లోని EPC సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ క్లయింట్స్ కి కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. ఇందులో మనం చూసినట్లయితే US, నేపాల్, బంగ్లాదేశ్, కెనియా, ఘానాతో పాటుగా వేరియస్ అదర్ కంట్రీస్ కి వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు బయట EPC ప్లేయర్స్ కి వీళ్ళ ప్రొడక్ట్స్ ని సప్లై చేయడంతో పాటుగా వీళ్ళు ఓన్ గా EPC ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారు కదా, ఆ ప్రాజెక్ట్స్ కి కూడా వీళ్ళ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు సప్లై చేస్తామని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని దగ్గరగా 23% వరకు కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసేటువంటి EPC ప్రాజెక్ట్స్ కి సప్లై చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మెయిన్లీ కీ ప్రొడక్ట్ కేటగిరీస్ మనం చూసినట్లయితే అల్యూమినియం కండక్టర్స్, పవర్ కేబుల్స్ అండ్ అలాగే ఎలక్ట్రికల్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీళ్ళ 3 కీ ప్రొడక్ట్స్ గా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి టోటల్ గా 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ యొక్క కంబైన్డ్ కెపాసిటీ 40,000 మెట్రిక్ టన్స్ per annum. దీంతో పాటుగా వీళ్ళు 1,56,600 స్క్వేర్ ఫీట్ ఏరియాలోని 4 వేర్ హౌసెస్ ని కూడా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పాన్ ఇండియా లెవెల్లో ఎక్స్పాండ్ చేసుకుని గ్లోబల్ ప్రెజెన్స్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం అని చెప్పి వీళ్ళు వెస్ట్ బెంగాల్ లోని మరొక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫైనాన్షియల్ ఇయర్ 27 సెకండ్ హాఫ్ కల్లా కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా రీసెంట్ క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్లయితే కండక్టర్ ఇండస్ట్రీ ఫైనాన్షియల్ ఇయర్ 26 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 31 మధ్యన 12 to 15% CAGR చొప్పున గ్రో అవుతుందని అండ్ అలాగే వైర్స్ అండ్ కేబుల్ మార్కెట్ సైజ్ కూడా 13 to 14% CAGR చొప్పున గ్రో అవబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇండస్ట్రీలోని వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి గ్లోబల్ సేఫ్టీ సర్టిఫికేషన్ తో పాటుగా UL సర్టిఫికేషన్ కూడా వచ్చిందని, సో ఈ సర్టిఫికేషన్స్ రావడం వలన US, యూరోప్ లో ఉన్నటువంటి క్లయింట్స్ యొక్క ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ కి కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే మ్యాచ్ అవుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కమింగ్ టు ద కెపాసిటీ యూటిలైజేషన్, వీళ్ళకి టోటల్ గా 2 యూనిట్స్ ఉన్నాయి కదా, వీళ్ళ యూనిట్ 1 లోని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు టోటల్ గా 79% కెపాసిటీ యూటిలైజేషన్ చేసినట్లయితే యూనిట్ 2 లోని 78% కెపాసిటీ యూటిలైజేషన్ అయితే చేశారు. అండ్ వీళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లోని కొన్ని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్స్ లో కూడా ఎంటర్ అయ్యారు. ఈ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్స్ లో భాగంగా నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే వాళ్ళకి EPC మోడ్ లోని కొన్ని వర్క్స్ అయితే చేయబోతున్నట్టుగా అండ్ దీంతో పాటు మరొక జాయింట్ వెంచర్ లో భాగంగా వాటర్ EPC రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఫిజికల్ ఇయర్ 2030 కల్లా గ్లోబల్ పవర్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ $1,600 to $1,800 బిలియన్ కి అయితే పెరుగుతాయని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నట్లుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. పవర్ సెక్టర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఈవెన్ మన ఇండియాలో కూడా మీరు చూసినట్లయితే పవర్ యూటిలైజేషన్ భయంకరంగా పెరుగుతున్నది కదా. మనం ఆల్మోస్ట్ పవర్ డిమాండ్ ఏదైతే ఉన్నదో అది రోజుకు పెరుగుతూనే ఉన్నది. సో ఇంత హై డిమాండ్ ని ఫ్యూచర్ లో మీట్ అవ్వాలంటే డెఫినెట్ గా పవర్ సెక్టర్ లో క్యాపెక్స్ అయితే స్ట్రాంగ్ గా జరగవలసి ఉన్నది. దీంతో ఈ పవర్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి కంపెనీస్ కి అండ్ అలాగే EPC ప్లేయర్స్ కి కూడా మంచి ఆపర్చునిటీ ఉన్నది. అండ్ వీళ్ళు EPC ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఈ EPC ప్రాజెక్ట్స్ లో కూడా EHV సబ్ స్టేషన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఏవైతే టెండర్స్ ఉన్నాయో ఆ టెండర్స్ లో వీళ్ళ పార్టిసిపేషన్ అయితే పెంచుకుంటున్నామని, దీనిలో భాగంగా ఆల్రెడీ రాజస్థాన్ అండ్ హర్యానాతో పాటుగా అస్సాం అండ్ కేరళలో కూడా కొన్ని EHV సబ్ స్టేషన్ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు.
ఉన్నారు. అండ్ వీళ్ళ ఈపీసీ ఆర్డర్ బుక్ లోని ఈ ఈహెచ్వి సబ్స్టేషన్ ప్రాజెక్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ నియర్లీ 44.57% ఉన్నది. మెయిన్లీ వీళ్ళు ఏంటంటే ఈహెచ్వి సబ్స్టేషన్ ప్రాజెక్ట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్టివ్ గా తీసుకుంటున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఓవరాల్ ఆర్డర్ బుక్ విషయంకి వచ్చినట్లయితే ఈ 2026 మార్చ్ 31 నాటికి వీళ్ళ దగ్గర 3,149 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. అండ్ వీళ్ళకి ఉన్నటువంటి టోటల్ ఆర్డర్స్ లోని ఈపీసీ సెగ్మెంట్ నుంచి 1,991 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ నుంచి 1,157 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ వీళ్ళకి రెవెన్యూస్ లో కూడా మనం చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఇండియా నుంచే వస్తున్నాయి. అవుట్ సైడ్ అంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి వీళ్ళకి రెవెన్యూస్ వస్తున్నాయి కానీ వాటి యొక్క షేర్ చాలా తక్కువ. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ బ్రేకప్, వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ నుంచి 69% రెవెన్యూస్ వస్తున్నట్లయితే ఈపీసీ సెగ్మెంట్ నుంచి 30% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళకి మెయిన్లీ అల్యూమినియం కండక్టర్స్ అండ్ పవర్ కేబుల్స్ నుంచి మెయిన్ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. అండ్ ఈపీసీ సెగ్మెంట్ లోని వీళ్ళకి పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ నుంచి 22% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ఈహెచ్వి సబ్స్టేషన్ సెగ్మెంట్ నుంచి 4.46% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ B2B బిజినెస్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. దగ్గరగా 98% పైనే B2B బిజినెస్ నుంచి వీళ్ళకి రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే ఉన్నది. ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ అలాగే పెద్ద ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈపీసీ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ B2B సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి. B2C సెగ్మెంట్ నుంచి వీళ్ళకి జస్ట్ 1.96% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. ఈ B2C సెగ్మెంట్ లో కూడా ఎలక్ట్రికల్ వైర్స్ ప్రొడక్ట్ లైన్ ఏదైతే ఉన్నదో దాని నుంచే వీళ్ళకి మెయిన్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. అండ్ ఈ 2026 మార్చ్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 890 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ వీళ్ళ కాంట్రాక్ట్ బేసిస్ లో కూడా ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటుంటారు. అండ్ ఐపీఓ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఐపీఓ రిలేటెడ్ గా ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం ఆ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఐపీఓస్ రిలేటెడ్ గా డిమాండ్ బాగా కనపడుతున్నది కదా, సో ఈ ఐపీఓ రిలేటెడ్ గా కూడా డిమాండ్ బాగానే ఉన్నది. సో ఇటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఐపీఓకి అప్లై చేసేటప్పుడు మన పేరు మీద ఓన్లీ సింగిల్ గా మనం అప్లై చేసాం అనుకోండి అలాట్మెంట్ దొరికేటువంటి ఛాన్స్ కొంచెం తక్కువ. సో అందుకని మన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కూడా మనం అప్లై చేస్తే అలాట్మెంట్ అయ్యేటువంటి ఛాన్స్ కొంత ఇంప్రూవ్ అవుతుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన ఒకవేళ మీరు కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ ద్వారా మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అయిందనుకోండి, మన ఛానల్ యొక్క రిఫరల్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద మేనేజ్మెంట్, ఈ కంపెనీ యొక్క చైర్పర్సన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పురుషోత్తమ్ గారు వ్యవహరిస్తున్నట్లయితే మేనేజింగ్ డైరెక్టర్ గా దేవేంద్ర గోయల్ గారు వ్యవహరిస్తున్నారు అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ గా జై గోయల్ గారు ఉన్నారు. రిమైనింగ్ మేనేజ్మెంట్ అండ్ బోర్డ్ మెంబర్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని దేవేంద్ర గోయల్ గారు 49% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే జై గోయల్ గారు 35% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అండ్ రష్మి గోయల్ గారు 9% పైనే స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఈ గోయల్ ఫ్యామిలీ దగ్గరే మెజారిటీ ఆఫ్ ది స్టేక్ అయితే ఉన్నది. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 700 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 500 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 200 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 78 rupees to 82 rupees ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ 2,497 crores. అండ్ ఈ ఐపీఓ 27th ఆగస్ట్ అంటే రేపు ఓపెన్ అయి 31st ఆగస్ట్ రోజున క్లోజ్ అవబోతుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓలో క్యూఐబీఎస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 384 crores డెట్ ఉన్నట్లయితే 729 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 0.53 times. ఈ టోటల్ గా వీళ్ళ దగ్గర ఉన్న 385 crores డెట్ లో కూడా వీళ్ళు ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూ ద్వారా 500 crores ఫండ్ రైజ్ చేస్తున్నారు కదా, దానిలో 337 crores వీళ్ళు డెట్ రీపేమెంట్ రిలేటెడ్ గానే యూజ్ చేస్తామని అండ్ మరొక 15 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా అది యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో 337 crores వీళ్ళు డెట్ రీపేమెంట్ చేసేసినట్లయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి డెట్ సబ్స్టాన్షియల్లీ తగ్గిపోబోతుంది. కమింగ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 20.43% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 28.33% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 35.92% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 10 to 11% ఇన్ బిట్వీన్ ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేస్తున్నట్లయితే 6 to 7% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్,
ఫైనాన్షియల్స్ పరంగా మనం చూసినట్లయితే వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ లోని బజేల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు అందరికన్నా బెటర్ రెవెన్యూ, ఎబిటా అండ్ ప్యాట్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నారు. దాని తర్వాత టెక్నో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళ గ్రోత్ కూడా బానే ఉన్నది. వీళ్ళ తర్వాత మనం చూసినట్లయితే ల్యూమినో ఇండస్ట్రీస్ వాళ్ళ గ్రోత్ కూడా డీసెంట్ గానే ఉన్నది. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి అందరికన్నా బెటర్ ఎబిటా మార్జిన్స్ ని టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు జనరేట్ చేసినట్లయితే దాని తర్వాత వీళ్ళ మార్జిన్స్ కూడా బాగున్నాయి. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా అందరికన్నా బెటర్ గా టెక్నో ఎలక్ట్రిక్ వాళ్ళ మార్జిన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ తర్వాత వీళ్ళ మార్జిన్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ వాల్యుయేషన్ కంపారిజన్ చేసే ముందు ఈ కంపెనీ రిలేటెడ్ ఉన్నటువంటి రిస్క్ లు మనం చూసినట్లయితే వీళ్ళకి గవర్నమెంట్ ఎంటిటీస్ నుంచే ఫైనాన్షియల్ 26 లో మనం చూసినట్లయితే 53% రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఉన్నది. సో గవర్నమెంట్ ఎంటిటీస్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా. ఒకవేళ ఏవైనా టెండర్స్ అనేది వీళ్ళు కోల్పోయి ఆర్డర్స్ రాలేదనుకోండి, వీళ్ళ రెవెన్యూస్ పైన ఇంపాక్ట్ పడుతుంది. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి ఒక్కోసారి గవర్నమెంట్స్ నుంచి వచ్చేటువంటి పేమెంట్స్ కూడా డిలే అవుతాయి. దాని యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ పైన ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇది హై వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి బిజినెస్. దాని వలన ఒక్కోసారి వీళ్ళ డెట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ పైన రా మెటీరియల్ రిలేటెడ్ రిస్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే అల్యూమినియం, కాపర్ ప్రైసులు గనక బాగా పెరిగాయి అనుకోండి, దాని వల్ల కూడా వీళ్ళపైన ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీళ్ళకి ఈ రా మెటీరియల్స్ లో కూడా లార్జెస్ట్ సప్లయర్ దగ్గర నుంచి వీళ్ళకి 30% పైన సప్లైస్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఆ సప్లయర్ దగ్గర నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ సరిగ్గా రాలేదనుకోండి, వీళ్ళ మ్యానుఫాక్చరింగ్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే పడుతుంది. ముందుగా రిటర్న్ రేషియోస్ చూసినట్లయితే వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద వాల్యుయేషన్స్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు ఈ ఐపీఓని కొంత బెటర్ వాల్యుయేషన్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఈ ఐపీఓ రిలేటెడ్ గా మార్కెట్ లో కొంత డిమాండ్ కూడా కనపడుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.